హాయ్ అండి. హలో అందరికీ నమస్కారం. ఈరోజైతే బ్యూటిఫుల్ లట్కన్స్ అండి. మీరు డిజైనర్ క్లాత్స్ పీసులు మిగిలితే వాటితో ఈ డిజైన్ చేయండి. ఒకేసారికి అయిపోతుంది తెలుసా అసలు డిజైన్ చేయడము. నిజంగా అండి. నేనైతే నార్మల్ క్లాత్‌తో మీకు చూపిస్తున్నా చూడండి. మీరు లెహంగాసు మంచి బ్లౌజులు కుట్టుకునేటప్పుడు మంచి పీసులు మిగిలితే వాటితో ఇది కుట్టండి. మీకు డిజైన్ అంతా ఒకేసారి అయిపోతుంది చూడండి. ఇదైతే నేను క్లాత్ 4, 4 ఇంచులు లేదా 5, 5 ఇంచులు అంటే అడ్డం 5 ఇంచులు, నిలువు 5 ఇంచులు తీసుకొని ఒక మూల నుండి మన ఆపోజిట్ మూల ఉంటది గదా! దానికి మడత పెట్టండి. ఇక్కడ నేనైతే 2 ముక్కలు తీసుకొని మడత పెట్టేసి కుట్టేసిన. కుట్టిన తర్వాత మళ్ళీ వేరే క్లాత్ ఉంటుంది గదా! అది 3, 3 ఇంచుల క్లాత్ అయితే తీసుకున్నా. ఇంకా థ్రెడ్ వచ్చేసి 6 ఇంచులైతే 6 ఇంచెస్ థ్రెడ్ తీసుకున్నా. ఈ 6 ఇంచెస్ థ్రెడ్‌ని ఒక మూలకైతే ఇలా మడత గ్రీన్ క్లాత్ ఉంది గదా! దాన్నైతే ఒక మూల నుంచి ఇంకో మూల వరకు మడత పెట్టేసి ఇలా కుట్టేస్తున్నా. అది అలాగే కుట్టినాం కదా! ఇప్పుడు ఇంకొక మూల ఉంటుంది గదా! దానికైతే ఇలా తీసుకొని దాన్ని కూడా అంతే ఇలా ఆపోజిట్ మూలలు మడత పెట్టుకొని థ్రెడ్ పెట్టేసి కిందికొచ్చేసరికి ఇలా మడత పెట్టండి. మడత పెట్టేసి కుట్టేయాలి. ఇప్పుడు వీటిని ఇలా మనం రివర్స్‌లో కుట్టినాం కదా! ఇప్పుడు ఇలా ఎక్స్ట్రా క్లాత్ ఉంటే అయితే ఫస్ట్ కట్ చేయండి. ఎలాగూ ఉంటుంది కట్ చేయండి. కట్ చేసిన తర్వాత ఇప్పుడు ఇలా మంచి సైడ్ అయితే రివర్స్ తీయండి. తీసిన తర్వాత ఇప్పుడు సింపుల్‌గా అయిపోతుంది చూడండి మీరైతే. ఇదిగోండి మడత సైడ్ వదిలిపెట్టండి. ఇలా వి షేప్ ఉంటది కదా! ఆ వి షేప్ మూల దగ్గర దారం అయితే పెట్టండి థ్రెడ్. పెట్టిన తర్వాత నేను ఒక దారం పొడువు దారమేమో మనం బ్లౌజ్‌కి కట్టుకునే దారం కిందికి పెట్టేసిన. ఇక్కడ ఇక్కడ నేను 6 ఇంచుల దారం ఉంది కదా! అది ఆ మూలకు పైకి పెట్టినా చూడండి. మీకు అర్థమయింది కదా నేను చెప్పింది. ఫస్ట్ ఒకవేళ 2 ఒకటేసారి కుట్టుకోలేకపోతే ఇలా ఫస్ట్ అయితే ఒక థ్రెడ్‌ను కుట్టేసి మళ్ళీ ఇంకొక థ్రెడ్ అదే మూలకు పెట్టేసి కుట్టుకోవాలి. అంతే ఈజీగా అయిపోతుంది. అసలు డిజైన్ అయితే మీరు ఇంకా డిజైనరీ పీసులుంటే వాటితో కుట్టేయండి. ఒకేసారి డిజైన్ అయిపోతది కదా మనకు. ఇదిగోండి. మళ్ళీ ఇంకొకటి కుడుతున్నా ఇప్పుడు చూడండి క్లియర్‌గా. ఇప్పుడు మూల దగ్గరైతే ఇదిగోండి ఈ గ్రీన్ దారం అయితే బ్లౌజుకు కట్టుకోవడానికనమాట అది పెద్దది. ఇక్కడ మనము 6 ఇంచులది గ్రీన్ క్లాత్ ఏసి కుట్టినాం గదా! అది ఆ మూలకే పై సైడు పెట్టాలి. ఇదిగో పొడువు దారం అయితే అక్కడ మనకు రెడ్ క్లాత్ సైడు ఉంది. మూల సైడు. మనము 6 ఇంచులు కుట్టింది ఇటు సైడు ఉంది. అంటే రెడ్ క్లాత్ పైన లేదు. ఆ మూలకి పెట్టి కుట్టేస్తున్నాం మనం. అర్థమైంది కదా క్లియర్‌గా. ఇంతే. ఇప్పుడు దీన్నేం చేద్దామంటే ఇప్పుడు గ్రీన్‌ది దారం ఉంది కదా! దాన్ని అలాగే ఉంచేసి ఇప్పుడు ఇలా మూల సైడ్ మడత పెట్టేసి ఇంకా ఇది మాత్రం ఇలా పైకి ఉండాలి. మనము గ్రీన్ కుట్టినాం కదా! అది మాత్రం ఇలా పైకి పెట్టేసి ఇప్పుడు కింది సైడ్ కుట్టుకుంటూ మడత పెట్టి రండి. చూడండి. ఇలా కుట్టుకుంటూ రండి. అంతే. అబ్బా! చాలా ఈజీగా డిజైనరీ ఒకటేసారి అయిపోతుంది కదా! చాలా ఈజీగా. ఇదైతే ఒక్క 1 మినిట్‌లోనే అయిపోతుంది. అంటే అంత ఈజీగా ఉంది కదా! మీరు డిజైనరీ ముక్కలు మిగిలితే మాత్రం ఇలా కుట్టుకోండి. చూడండి చాలా సింపుల్‌గా, చాలా మంచిగా అయిపోయింది. చాలా ఈజీగా అయిపోయింది అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే. నచ్చితే లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే షేర్ చేయండి.